ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును లోకానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములను తెలియజేస్తున్నాను. ఈరోజు మన కొరకు దాచబడినటువంటి మిషనరీ జీవిత చరిత్ర ఎరిక్ హెన్రీ లీడెల్. ఈయన 1902వ సంవత్సరం జనవరి 16వ తారీఖున చైనాలోని స్కాట్లాండ్కు చెందిన మిషనరీ దంపతులకు జన్మించారు. మొదటిగా లండన్ నగరంలోని ఎల్తాం కళాశాలలో చదువుకొనుటకు పంపబడిన ఎరిక్ తదుపరి స్కాట్లాండ్లోని ఈడెన్బర్గ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. అక్కడ అత్యుత్తమ క్రీడాకారునిగా ఎదిగిన ఎరిక్ స్కాట్లాండ్లో అత్యంత వేగంగా పరిగెత్తే ఆటగానిగా మారారు. కాగా 1924వ సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్ క్రీడలలో బ్రిటన్ తరపున 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనుటకు అతను ఎంపికయ్యారు. అయితే ఆ పోటీ ఆదివారం రోజున నిర్వహించబడటంతో అతను అందులో పాల్గొనుటకు నిరాకరించారు. ఏమనగా ప్రభువు కొరకు మాత్రమే కేటాయించబడిన పరిశుద్ధ దినముగా అతను ఆదివారమును పరిగణించారు. అయితే అందుకు బదులుగా మరొక రోజు నిర్వహించబడే 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనుటకు నిర్ణయించుకున్నారు. అందుకొరకు సరి అయిన శిక్షణ మరియు సిద్ధపాటు లేనప్పటికీ అతను ఆ పందెంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. తనను గణపరచు వారిని దేవుడు నిశ్చయముగా గణపరుస్తాడనే సత్యమునకు ఇది ఒక నిదర్శనం. లీడెల్ తాను క్రీడలలో సాధించిన ఘనతను సువార్తను పంచుకొనుట కొరకు ఒక అవకాశముగా భావించారు. తద్వారా అనేక మంది యవనస్తులను క్రీస్తు యొక్క వెలుగు వైపునకు నడిపించారు. నమ్రత కలిగిన యువ క్రీడాకారునిగా అతను ప్రఖ్యాతిని ఘనతను పొందినప్పటికీ ఆ అద్భుతమైన భవిష్యత్తును విడిచిపెట్టి చైనాలో మిషనరీగా సేవలందించుటకు అతని తల్లిదండ్రుల అడుగుజాడలను అనుసరించారు. చైనాకు వెళ్లే ముందు ఈడెన్బర్గ్లోని స్కాటిష్ కాంగ్రిగేషన్ కాలేజీలో సేవ కొరకైన శిక్షణ పొందారు. 1925వ సంవత్సరంలో చైనాకు వచ్చిన అతను టియోన్సిన్లోని ఆంగ్లో చైనీస్ క్రిస్టియన్ కాలేజీలో విజ్ఞాన శాస్త్రము, ఆంగ్లము మరియు క్రీడలను బోధించారు. ఒక దేశాన్ని మార్చాలంటే పాశ్చాత్య విజ్ఞానము మరియు క్రైస్తవ విలువలతో కూడిన ఒక విద్యార్థుల తరమును లేవనెత్తవలెనని అతను విశ్వసించారు. 1941వ సంవత్సరంలో జపాన్ దళాలు చైనాపై దాడి చేసినప్పుడు ఆంగ్లదేశ పౌరులు చైనాను విడిచి వెళ్ళవాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ లీడెల్ తన కుటుంబాన్ని మాత్రమే పంపించి తాను చైనాలోనే ఉండిపోయారు. తత్ఫలితంగా జపాన్ సైనికులకు పట్టుబడ్డారు. ఆ యుద్ధ సమయంలో కష్టాలను ఎదుర్కొనినప్పటికీ, సరి అయిన ఆహారము లేనప్పటికీ ఇతను చైనా వారికి సేవలందించుటకు కాలినడకన మరియు సైకిల్ పై ప్రయాణించేవారు. ఒకసారి ఖైదీల మార్పిడి పద్ధతి ప్రకారం లీడెల్ కు చైనాను విడిచి వెళ్లే అవకాశం దొరికింది. అయితే అతను తన స్థానాన్ని మరొక గర్భిణీ స్త్రీకి ఇచ్చి తాను బందీగానే ఉండిపోయారు. అతను తన మిగిలిన జీవితమంతా యుద్ధ శిబిరాలలో ఆదివారపు కూడికలను నిర్వహిస్తూ గడిపారు. తీవ్రమైన పోషకాహార లోపం కారణంగా ఎంతో బలహీనపడిపోయిన ఎరిక్ లీడెల్ 1945వ సంవత్సరంలో ఈ ప్రపంచ యుద్ధములను విడిచిపెట్టి పరలోకంలో తన సృష్టికర్తతో కలిసి నిత్యశాంతితో జీవించుటకు వెళ్ళారు. ప్రియమైన వారులారా, మీకు ముఖ్యమైనది ఏది? క్రైస్తవునిగా గుర్తింపు పొందడమా లేక ప్రాపంచిక ఘనత పొందడమా?
మీరు కూడా లీడర్ల వలె శ్రమలను సహించి ఓర్పుతో మరియు ధైర్యముతో విశ్వాసముతో పరుగులో ముందుకు సాగుటకు మనకందరికీ దేవుడు సహాయము చేయునుగాక. ఆమెన్.